పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలైతే చేశారు. యుద్ధం మరింత కాలం పాటు కొనసాగితే భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాల్సి రావచ్చు అన్నారు. రీసెంట్గా స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు తగ్గించింది. చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకెంతకాలం సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకం. పరిస్థితులను బట్టి చమురు ధరలు పెరిగే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా వస్తువుల రవాణా ఖర్చులపై ప్రభావం చూపితే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని మరియు బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి స్వచ్ఛందంగా పొదుపును కోరిన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.9%, ద్రవ్యోల్బణం సగటున 4.6% ఉంటుందని ఆర్బీఐ ఒక అంచనాకొచ్చింది. అయితే ఈ యుద్ధం కారణంగా వృద్ధి నెమ్మదించింది, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ తన కీలక పాలసీ రెపో రేటును ఏప్రిల్లో 5.25% వద్ద యథాతథంగా ఉంచింది. భారతదేశ ద్రవ్యోల్బణం మార్చిలో 3.4% నుంచి ఏప్రిల్లో 3.48%కి స్వల్పంగా పెరిగింది. ప్రభుత్వం పెరిగిన ముడి చమురు ధరలను భరించడంతో ఇది అంచనాల కంటే తక్కువగా నమోదైంది. అయినప్పటికీ మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు భవిష్యత్ అంచనాలపై ప్రభావం చూపుతుండటంతో భవిష్యత్తుపై ఆందోళన ఉంది. రూపాయిని కాపాడాలంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇంధన ధరలను కృత్రిమంగా తక్కువగా ఉంచడం వల్ల డిమాండ్ అధికంగా ఉంటుంది. కాబట్టి భారతదేశం పెరిగిన ఇంధన వ్యయాలను వినియోగదారులపైకి చేరనివ్వాలి. ఇది రూపాయిపై ఒత్తిడిని తగ్గించడానికి ఎలా సహాయపడుతుందో వివరించారు. ఇక భారత కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి, మూలధన ప్రవాహాలను ఆకర్షించడానికి, ద్రవ్యోల్బణ ప్రమాదాలను అరికట్టడానికి ఆర్బీఐ ఇప్పుడు వడ్డీ రేట్లను పెంచాలని సూచించారు.